పొన్నెననే కప్ప వాళ్ళ ఊర్లో కరువు వచ్చినందువల్ల తిండిని వెతుక్కుంటూ ఇంకొక గ్రామానికి వెళ్లాల్సొచ్చింది. ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఎప్పటికీ ఎండిపోని చెరువు ఒకటి ఉందని ఆ కప్ప విన్నది. నేను ఎంతసేపు నడుస్తూ ఉన్నాను, దప్పిక వల్ల నా ప్రాణమే పోతుంది. దూరంలో ఒక తోటని చూసిన ఆ కప్ప సంతోషంతో గెంతులేయడం మొదలుపెట్టింది. అరెరే, ఈ చోట్ల చాలా పువ్వులు పండ్లు ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది, నేను వెతికే పండు ఇక్కడే ఉంటుంది. అది చూసిన ఆ కప్ప అలసిపోయిన మాట మర్చిపోయి వేగంగా అటువైపు వెళ్ళింది. ఆ చెరువులో అందమైన చేపలు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఆ చెరువులో ఉన్న చేపలకి అవి అందంగా ఉన్నాయని చాలా గర్వం. మిత్రులారా, మనందరూ ఒక కాకిని భయపెట్టి తరివేశాం కదా, అది నాకు చాలా నచ్చింది. మనకి కొత్త మిత్రులు అసలు అవసరమే లేదు, మనకి మనమే చాలు. హాహా, మనకి మనమే సరిపోతాం. ఏది ఏదైతేనే ఇది మన చోటే కదా. మనం ఎవరిని ఇక్కడికి రానివ్వకూడదు. ఏ ఇటువైపు చూడండి, ఇటువైపు దూకండి, చాలా బాగుంది. ఇలా చూడండి, అటువైపు చూడండి, అటు ఒక కప్ప వస్తోంది. ఇక్కడికి కాదు, అది వేరెక్కడికో వెళ్తుంది. లేదు లేదు లేదు, అది ఇటువైపే వస్తోంది. దాన్ని చూడండి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ అది ఈ పక్కకే వస్తుందంటే మనందరూ కలిసి దాన్ని తరివేయాలి. నాకు ఇలా వినోదమైన కప్పల్ని అస్సలు ఇష్టం ఉండదు. రానివ్వండి రానివ్వండి, ఇక్కడికి వస్తే దానికి ఒక గుణపాఠం నేర్పిద్దాం. ఆ సమయంలో ఆ కప్ప ఆ చెరువు దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఒక బండ వెనకాలకి వెళ్లి దాక్కున్నాయి. ఆ తర్వాత ఆ కప్ప చెరువులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగింది. నాకిప్పుడు తృప్తిగా ఉంది. అవును, నువ్వెవరు? నీకు చెవులు వినపడటం లేదా? నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఈ చెరువు అంతా మాది. హాయ్ ఫ్రెండ్స్, నేను పొన్నన్. చాలా దూరం నుంచి వచ్చాను. నేను ఇక్కడ నీటిని చూశాను, నాకు చాలా దప్పికేసింది, అందుకే ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగాను. అలా అయితే వేరెవరైనా కూడా ఇక్కడికి రావచ్చా ఏంటి? ఇక్కడ మాకు మాత్రమే నీళ్లు భోజనం ఉంది. మే ఈ చెరువులో ఉన్నది అందరికి పంచుకుని ఉండలేము. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. అరే, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఈ చోటు తప్ప ఇంకా ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి త్వరగా నువ్వు వెళ్ళిపోతే అది నీకు చాలా మంచిది. చూడ్డానికి అందంగానూ లేవు, చండాలంగానే ఉన్నావు. ఛీ, నువ్వు చూడ్డానికి నాకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నా దగ్గర ఇలా ముఖం చూపించకండి. మీరు నన్ను మీ మిత్రుడిగా నన్ను చేర్చుకోరా? ఏంటి, నీతో కలిసి మేము మిత్రత్వం చెయ్యాలా? ఛీ, ఒకసారి మమ్మల్ని చూడు, మేమందరం ఎలా ఉన్నామో. ఈ భూమి మీద మేమే చాలా అందమైన వాళ్ళం. ఒకసారి మా వైపు చూడు, మా అందాన్ని చూడు. అలాంటప్పుడు మేము నీతో మిత్రత్వం చెయ్యాలా? అలా అని నువ్వెలా అనుకున్నావు? చీ చీ, చండాలమైన కప్ప. వీడి ఆశ ఏంటో విన్నారా మిత్రులారా? వీడికి మనతో ఫ్రెండ్ అవ్వాలంట. ఏమి కోరిక? మరుసటి రోజు అదే కప్ప ఆ చెరువులో ఉన్న చేపలతో మిత్రత్వం చేయడానికి అక్కడికి వచ్చింది. అరే, నువ్వు చాలా తెలివైన వాడివే. మేము ఇక్కడి నుంచి నిన్ను తరివేసినా కూడా నువ్వు మళ్ళీ ఇక్కడికే వచ్చావు. నీకు ఎంత ధైర్యం ఉండాలి? అరే, నేను ఊరికే ఈ చెరువులో నీళ్లు తాగేసి వెళ్ళడానికి వచ్చాను అంతే, లోపలికి రాను. మీకు ఏ ఇబ్బంది పెట్టకుండా నేను ఇక్కడి నుంచి నీళ్లు తాగుకుంటూ వెళ్తాను. నీకు ఇక్కడి నుంచి నీళ్ళంతా దొరకవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కూడా ఈ నీళ్లు తాగడానికి హక్కు ఉంది.
నువ్వు మా దగ్గరే హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ చెరువుకి ఇంకొక వైపున ఒక తాబేలు కూర్చొని జరిగేదంతా చూస్తోంది. చెరువులోకి దిగలేకపోయానన్న బాధతో వెళుతున్న కప్పని చూసిన తాబేలు ఆ తర్వాత చేపల దగ్గరికొచ్చింది. ఎందుకని దాన్ని మీరు నీళ్ళు తాగనివ్వట్లేదు? మేము దాన్ని అడ్డుకున్నాం. ఈ చెరువులో ఉండడానికి ఆ కప్పకి మేము అనుమతినివ్వలేం. మేము ఎంత అందమైన వాళ్ళం, కానీ ఆ కప్ప అసలు పనికిరాంది. అలాగే చూడ్డానికి కూడా విచిత్రంగా ఉంది. చీ! వినండి, ఎవరైనా సరే వాళ్ళని చూసింగానే వాళ్ళు ఇలాగే ఉంటారని మీరు అనుమానపడకూడదు. మాకు మేమే చాలు. మీ అందరికీ తెలుసా, ఒకసారి ఒక చిన్న ఎలుక ఒక పెద్ద సింహాన్ని వేటగాడి దగ్గర నుంచి కాపాడింది. అందువల్ల ఒకరిని చూసింగాలే ఇలా అనకండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? నేను మీకు చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశాను. ఇంకంతే. అనుభవమే ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. మన చెరువులో ఇక్కడ నీళ్ళుండడం నీకు ఇష్టం లేదా? ఇలా అంటున్నావేంటి? ఇలా చూడండి, మీరందరూ ఆలోచించేటట్టు ఏమీ లేదు. అన్ని చోట్లలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. కానీ మన దగ్గర నీళ్లున్నాయి. ఈ రోజు వరకు మన చోట్ల నీళ్ళు ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. కానీ ఎప్పుడైనా ఒకరోజు మన దగ్గర ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయిందే లేదు. కాస్త ఆలోచించి చూడండి. ఒకవేళ ఇందులో నీళ్లు అయిపోతే మీరు ఏం చేస్తారో ఆలోచించండి. ఈ తాబేలు ఎందుకు ఇంత మూర్ఖుడుగా ఉంది? మీ అందరికీ ఒక విషయం తెలుసా? మీరందరూ ఒట్టి నీటిలో మాత్రమే బ్రతకగలుగుతారు. కానీ ఆ కప్ప తరలోనూ బతుకుతుంది, ఆ తర్వాత నీటిలో కూడా బతుకుతుంది. అందుకనే చెప్పాను, తనని తక్కువ అంచనా వేయకండి. ఆ తాబేలు చెప్పింది నువ్వు విన్నావా? తను మనకే బుద్ధి చెప్తోంది. ఆహా, మన సహాయం వల్ల ఈ చెరువులో ఉండే నీళ్లు తాగేసి మన దగ్గర ఎంత తిమ్మురుగా నడుచుకుంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఒక చేపలు పట్టేవాడు ఆ చెరువు దగ్గరికి వచ్చాడు. అరే ఆగండి, దాన్ని కొరకకండి. ఇది చాలా ప్రమాదం. అది మిమ్మల్ని పట్టుకోవడానికి వేసిన ట్రాప్ మాత్రమే, అంతే. నీకెంత ధైర్యం ఉంటే మేము రాకూడదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వచ్చుంటావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం వెళ్ళిన తర్వాత విడిదిని తినాలనుకుంటున్నాడు. అరే చెప్పేది వినండి. వద్దు వద్దు, ఇది ఒక ట్రాప్. ఒకవేళ మనం దాన్ని పట్టుకుని ఉండుంటే మిమ్మల్ని కూడా పైకి లాగేసుంటారు. నువ్వు మమ్మల్ని మన్నిస్తావా? మేం నిన్ను చాలా బాధ పెట్టాం. అయినప్పటికీ మా మీద కోప్పడకుండా మా అందరి ప్రాణాలు నువ్వు కాపాడావు. కప్పన్నా, ఇవాల్టి నుంచి మీరు మా అందరికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. మీకెన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఈ చెరువులోనే మాతో పాటు ఉండొచ్చు. ఒకానొకప్పుడు ఒక చోట చాలా లేజీగా ఉండే ఒక పాము ఉండేది. చిన్న చిన్ని ప్రాణుల్ని మోసం చేసి తినడమే దానికి పనైపోయింది. ఓ, కప్పని తిని ఎన్ని రోజులవుతోందో. ఈ రోజు ఎలాగైనా ఒక్క కప్పనైనా మింగేయాలి. దానికి ఏదైనా మార్గం దొరుకుతుందా? దొరకకుండా ఎలా ఉంటుందిలే. ఆ పక్కన ఒక చెరువులో బోలెడన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. ఆ ప్లేస్ వైపుగా ఆ పాము వెళ్ళింది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అక్కడికి చేరుకుంది. బాబాయ్, పాము! ఏయ్ మిత్రులారా, నన్ను చూడగానే ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను చూసి భయపడొద్దు. నేనేమీ మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇక్కడికి రాలేదు. అదేంటంటే, నేను ఈ మధ్య మాంసాహారం తినడం మానేశాను. ఏ జీవుల్ని నేను చంపడం లేదు.
పూర్తిగా శాకాహారిలా మారిపోయాను. ఇలా చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనుకోకు. ఇది నీ ఐడియా అని మాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను మీ అందరికీ సాయం చేయడం కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అదెలా? కప్పలు పట్టుకునే కొంతమందిని నేను వచ్చే దారిలో చూశాను. వాళ్ళు ఇటువైపే వచ్చారు. వాళ్ళ మాటలు విని నాకు అర్థమైపోయింది. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఇంత త్వరగా వచ్చింది. పాము చెప్పింది వినగానే కప్పలకి సందేహము అలాగే భయము రెండూ వచ్చాయి. వాళ్ళు కలిసికట్టుగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ పాము చెప్పింది నిజమేమోనని నాకు అనిపిస్తోంది. కప్పలు పట్టే వాళ్ళు రావడానికి ముందే మనం ఇక్కడ నుంచి పారిపోదామా? అరే, మనం ఈ చోటు వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు. నన్ను గనక మీరు నమ్మారంటే నేను మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళతాను. పాము మాటలు విని కప్పలు కూడా తన వెంటే వెళ్ళసాగాయి. ఒక్క కప్పని తినాలని కోరుకున్న నాకు ఈరోజు 1 డజన్ కప్పలు దొరికాయి. హాహా. వీటిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఆ సురక్షితమైన చోటు నా కడుపన్న సంగతి వీటికి తెలియదు. ఏంటి ఏదేదో వాగుతున్నావు? నీకేదైనా సమస్య ఏంటి? ఎటువంటి సమస్య లేదు. మీరందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. నేను చాలా వేగంగా వెళ్ళబోతున్నాను. ఆహా, ఈ గుహలోకి వెళ్తే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన ఒక గుహలోకి ఆ పాము వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ మీరెందుకు గుహలోకి వెళ్తున్నారు? ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం. అయ్యో అన్నా, దాని లోపలికి వెళ్ళకండి. ఊరికే భయపడకండి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు. వద్దు, కొట్టద్దు. అరే కొరకొద్దు. కప్పల్ని తిందామని పామొచ్చిన ఆ గుహ ఒక గద్దెదని మోసాలు మారి అయిన పాముకి తెలియకుండా పోయింది. మిగతా వారిని అధపాతాళానికి తోసేయాలనుకున్న వారు వాళ్ళు కూడా ఆ గోతులోనే పడతారు. పాము విషయంలో అచ్చంగా అదే జరిగింది. ఎగురుకుంటూ వెళ్తోందిగా ఎవరు? చూడ్డానికి చాలా అందంగా ఉంది. దాని పేరు తూనీగా. నాకు దాని దగ్గర నుంచి చూడాలనుంది. దాందేముంది, ఆ తూనీగని ఇక్కడికి రమ్మంటానులే. ఏ తూనీగా, ఒకసారి ఇలా వస్తావా? నా కొడుకు నిన్ను దగ్గర నుంచి చూస్తాడట. నన్ను బాగా చూసుకోండి. ఏ తూనీగా, మీ ఇల్లు ఎక్కడుంది? ఓ, చెప్పుకునేంత గొప్ప ఇల్లు నాకేం లేదు. రాత్రుళ్ళు మొక్కల కింద, ఎవరికీ తెలియకుండా చెట్ల కింద దాక్కుని ఉంటాను. మేము కప్పలం. మేము గుడ్లు నీళ్ళల్లోనే పెడతాం. ఏం పర్వాలేదు, మేం కూడా అంతే. ఆ గుడ్లు నీళ్ళతో పాటు కొట్టుకుపోవా? వేగంగా వెళ్ళని నీళ్లలోనే మేం గుడ్లు పెడుతూ ఉంటాం. నిన్న నేను ఒక తూనీగను చూశాను. తూనీగల్లాగా కప్పలు అస్సలు ఎగరలేవు కదా, చూడ్డానికి కూడా ఈ విధంగా ఉండవు మరి. ఓహో, ఎవరు? నేను అడిగినప్పుడు మట్టిలోనే గుడ్లు పెడతానని నాతో చెప్పింది.
ఇప్పుడు నాకెవరో తెలిసింది. రండి, వాళ్ళ ఇంటిని నేను మీకు చూపిస్తాను. చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా కొమ్మిలో లేని అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగా కొమ్మిలో చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా లలలలలలలా హే లలలలలలలా చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా కొమ్మిలో లేని అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగా అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా లలలలలలలా హే లలలలలలలా హే లలలలలలలా అట్టు అట్టు ఇవాళ మనకి ఎగ్జామ్ ఉంది కదా. అవునవును, ఈరోజు మనకి ఎగ్జామే. నువ్వేమైనా చదివావా? నేను ఇంకా ఏది చదవలేదు జిమ్మి. అబద్ధం చెప్పకు, నాకు అన్నీ తెలుసు. నువ్వు అన్ని చదివి ముగించుంటావు. నిజంగా నేను ఏమీ చదవనే లేదు. నువ్వు ఇదేలాగానే పోయిన ఎగ్జామ్ కి కూడా చెప్పావు, కానీ నువ్వే క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కదా. అది నా అదృష్టం బాగుండింది. నేను అప్పుడు చదవలేదు, ఇప్పుడు కూడా చదవలేదు. సరే సరే, ఇదిగో మన స్కూల్ కి వచ్చేసాం. మీరు ఎందుకని స్కూల్ కి ఇంత లేట్ గా వచ్చారు? ఇక్కడికి వస్తూ ఉంటే ఒక పెద్ద పాము నన్ను పట్టుకుంది, ఇంకా తినాలని కూడా అనుకుంది. అబద్ధం అబద్ధం చెప్పకు అట్టు. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేను చెప్తున్నది నిజమే. కావాలంటే జిమ్మిని అడగండి. అరే దేవుడా, ఎంత అబద్ధం చెప్తున్నాడు. అటు జాగ్రత్తగా వెళ్ళు, దోవలో పావులు ఏమైనా ఉంటాయి. నన్ను భయపించడానికి ప్రయత్నించకు. నన్ను పాము కాటేసింది.
ఆ తర్వాత నువ్వు ఎలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావు? మేము ఎలాగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం. నేను చాలా ధైర్యంగా నా కాల్ని పట్టుకున్న పాముని తీసి అడవిలోకి విసిరేశాను. నువ్వు ఆపుతావా? అది ముందు పావే కాదు, చెట్లో నుంచి పడినట్టుంది. నువ్వు ఎంత అబద్ధం చెప్తున్నావు? ఇది చాలా తప్పైన విషయం. అచ్చచ్చో, షేమ్, షేమ్. అచ్చచ్చో, షేమ్, షేమ్. ఏంటి అరుస్తున్నారు పిల్లలు? వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి అందరూ ఎగ్జామ్ కి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం టీచర్. ఏయ్, అక్కడే ఆగు. నేను ఇక్కడ నిలబడ్డా నీ కంటికి కనపడ్డం లేదా? లేదు, అది ముందు తినడం ముగించు. టీచర్, వాడు ఎప్పుడూ తింటూనే ఉంటాడు. సరే సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజు మీకు ఓరల్ ఎగ్జామ్ జరగబోతోంది. అందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? Yes, teacher. మొదటి ప్రశ్న, అడవిలో ఉన్న వాళ్ళందరిలో చాలా బాగా పాడేది ఎవరు? కిట్టు చెప్తాడు. హే, ఎవరని చెప్పండి. కాకి. కాకి. టీచర్, కాకి. తప్పు. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్తారు? నేను చెప్తాను టీచర్. చెప్పు అటు. కోకిల. కోకిల చాలా బాగా పాడుతుంది. సబాష్, సరైన సమాధానం. చీటర్. అడవికి రాజు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం చిమ్మి చెబుతాడు. తెలీదు టీచర్. ఎవరు చెప్తారు? సరే, నువ్వే చెప్పు. సింహం. అద్భుతం. తరువాత ప్రశ్న, సరే చెప్పండి, పక్షుల్లోనే బాగా నాట్యం చేసేదెవరు? పొన్నం చెబుతుంది. టీచర్, నెమలి. అరే రారా, ఎందుకని ఆలస్యంగా వచ్చా? అది నేను సరే సరే, వచ్చి కూర్చో. అరే, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోకు, ఇంకెక్కడైనా కూర్చో. నీ ఫ్రెండ్షిప్ అంత మంచిదేమీ కాదు. ఇలా రా, నా దగ్గర కూర్చో. ఇలా చూడు, ఆ నక్కతో అస్సలు చేరకు, సరేనా? అరే మిత్రమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి మిత్రులే, తెలియని వాళ్ళు కాదు. చెప్పాలనిపించింది చెప్పేశాను. పూర్ణం సరిగానే చెప్తుంది. సెల్ఫిష్ గా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా మిగతా వాళ్ళతో ఫ్రెండ్స్ గా ఉండేదే మంచిది. పిల్లలు, ఆ చిన్న నక్క మీద మీరు చూపించే ఫ్రెండ్షిప్ చూస్తే సంతోషంగా ఉంది. కానీ ఒక విషయం చెప్పండి, అందరూ అట్టును చూసి ఎందుకు దూరంగా వెళ్తున్నారు? మమ్మల్ని మోసం చేసే వాళ్ళ దగ్గర మేమెందుకు ప్రేమగా ఉండాలి? మాతో ఎప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళతో మేమెందుకు ఫ్రెండ్స్ గా ఉండాలి? ఎప్పుడో వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర మేమెందుకని ఫ్రెండ్స్ గా ఉండాలి? మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. అందరూ ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడూ ఎవరిని దూరం చేసుకోకూడదు. మీరే మీ ఫ్రెండ్స్ చేసే తప్పుల నుంచి వాళ్ళని దూరం చెయ్యాలి. మేము ప్రయత్నిస్తాము టీచర్. అవును టీచర్. ఇంకా మేట మేము అట్టుతో ఎప్పుడూ ఫ్రెండ్స్ గానే ఉంటాం.